హలో. మీ ప్రెసిడెంట్ అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అంటే నేను యాక్చువల్లీ ఎంఫామ్ చేశానండి ఆంధ్ర యూనివర్సిటీలోని. ఓకే. సో నేను జిఆర్ఈ రాస్తే మరి నాకు అక్కడ పిహెచ్డి చేయడానికి ఉంటుందా అని చెప్పి. అంటే ఏ కంట్రీ ప్రిఫర్ చేస్తున్నారండి? అంటే నేను జర్మనీ కానీ సింగపూర్ కానీ అలా. ఓకేనండి, వెళ్ళొచ్చండి, ప్రాబ్లం లేదు. మీరు జిఆర్ఈ రాయాల్సిన అవసరం లేదండి. జర్మనీకి అయితే జిఆర్ఈ అవసరం లేదు, జస్ట్ ఐఎల్స్ ఒక్కటి రాస్తే సరిపోతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ ఏదో ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఐఎల్స్ రాస్తే ఏంటంటే మొత్తం 9 బ్యాండ్స్కి ఉంటుందండి మార్క్స్. మీకు అవుట్ ఆఫ్ 9 మినిమం మీరు 6 బ్యాండ్స్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. అదే మీరు టోఫెల్ కానీ రాస్తే ఏంటంటే టోటల్గా 120 మార్క్స్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 120 80 మార్క్స్ అనేది సెక్యూర్ చేయాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్లో ప్రతి ఒక్క మాడ్యూల్లో 5.5 తగ్గకుండా ఉండాలండి. ఎవ్రీ మాడ్యూల్ వచ్చి 5.5 తగ్గకుండా ఉండాలి. ఇన్ కేస్ మీరు పిహెచ్డి చేయాలనుకుంటే జర్మనీలో ఏంటంటే ఈ రిక్వైర్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఆల్రెడీ రీసెర్చ్ చేసిన ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే 1 ఇయర్ది అది ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ పెట్టాలండి. ఇఫ్ యూ మెయింటైన్ సచ్ ఏ ప్రొఫైల్ దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు గెట్ ద I-20 అండ్ యాజ్ వెల్ యాజ్ సీట్ ఇన్ ద పిహెచ్డి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ పిహెచ్డికి వచ్చేసి ఏంటంటే మీకు ఎటువంటి ఇంటెక్స్ అంటూ ఉండవు. అంటే జనవరికి వెళ్ళాలి, సెప్టెంబర్కి వెళ్ళాలని చెప్పి పర్టికులర్ ఇంటెక్స్ ఉంటూ ఏమీ ఉండవు. యూ క్యాన్ గో వెన్ ఎవర్ యూ వాంట్ అనమాట. మార్చ్ ఇంటెక్కి వెళ్ళొచ్చు, లేదంటే మేకి వెళ్ళొచ్చు. whenever you get the offer letter you can process for it. And additional advantage ఏంటంటే పిహెచ్డికి వచ్చేసి మీకు స్టైఫండ్ వస్తుందండి. ఇఫ్ యూ గెట్ ద గుడ్ మార్క్స్ ఇన్ ద ఐఎల్స్లో కానీ లేదంటే జిఆర్ఈలో కానీ మంచి మార్క్స్ వస్తే ఏంటంటే €1000 నుంచి €1500 దాకా మీకు స్టైఫండ్ వస్తుందండి. ఓకేనండి. కరీంనగర్ నుంచి సంతోష్ మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. సంతోష్ గారు. హలో. హలో. సంతోష్ గారు, మీ ప్రెసిడెంట్ అడగండి. సార్ మేము ఇప్పుడు ప్రస్తుతానికి బీటెక్ చేస్తున్నానండి. ఓకే. అయితే నెక్స్ట్ జర్మనీలో ఎంఎస్ ప్లాన్ చేస్తున్నానండి. ఓకేనండి. ఏ కోర్స్ అండి? సార్ మెకానికల్. ఓకేనండి. ఎంత ఉందండి పర్సెంటేజ్? పర్సెంటేజ్ 65 ఉంటుందండి. 60. ఓకే అండి. జర్మనీలో మీకు మెకానికల్ వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ మెయింటైన్ 63% అబౌవ్ అండి. 63% లేదా 65% అబౌవ్ ఉంటేనే మీకు ఇక్కడ మీకు జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుందండి. అండ్ ఐఎల్స్ వచ్చేసి కంపల్సరీ 6 బ్యాండ్స్ ఉండాలండి. టోటల్గా 9 బ్యాండ్స్ ఉంటుంది, అది 6 బ్యాండ్స్ మీకు మినిమం 6 బ్యాండ్స్ రావాలి. సో ఇఫ్ యూ మెయింటైన్ సచ్ ఏ ప్రొఫైల్ యూ విల్ బి గెటింగ్ ద ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ ద జర్మనీ. అండ్ 2 years ఆఫ్ కోర్స్ అండి. అక్కడ మాస్టర్స్ వచ్చి 2 years ఉంటుంది. మీకు 2 years అయిపోగానే ఎక్స్ట్రాగా 1 year ఇస్తాడనమాట. సో ఈ 1 yearలో ఏంటంటే ఇఫ్ యూ క్యాపబుల్ ఆఫ్ గెటింగ్ ద జాబ్, ఆ జాబ్ వస్తే ఏంటంటే కంపెనీ వాళ్ళే మీకు ఎక్స్టెన్షన్ లెటర్ ఇస్తారనమాట. నథింగ్ బట్ ద వీసా ఎక్స్టెన్షన్ ఇస్తాడు. వన్స్ ఇఫ్ యూ స్టే ఫర్ 5 or 6 years యూ విల్ బి గెటింగ్ ద పిఆర్ ఇన్ ద జర్మనీ అనమాట. ఇఫ్ యూ మెయింటైన్ సచ్ ఏ ప్రొఫైల్ యూ విల్ బి గెటింగ్ ద సీట్ ఇన్ ద జర్మనీ. సో ఏమేమి యూనివర్సిటీస్ వస్తాయి మీ పర్సెంటేజ్ తగ్గట్టు ఆ డీటెయిల్స్ కూడా కావాలనుకుంటే మీరు ఒకసారి sauryaconsultancy@gmail.comకి మెయిల్ చేయండి. మీ పర్సెంటేజ్కి ఏ యూనివర్సిటీస్ వస్తాయి అనేది కూడా మేము మెయిల్ చేస్తానండి మీకు. మంచిగా జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా, చాలా మంది అక్కడ చదువుకోవడానికి వెళ్ళి జాబ్స్ కూడా చేస్తుంటారు. పాసిబిలిటీ ఉంటుందా అలాగా, లేదంటే చదువుకు మాత్రమే వెళ్ళాల్సిన పరిస్థితి అని ఉంటుందంట? అదేం లేదండి, కంపల్సరీ జాబ్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లిమిట్ ఉంటుంది అనమాట జాబ్కి. ఇప్పుడు పర్ వీక్ వచ్చేసి 20 hours మాత్రమే చేయాలన్నమాట. ఇఫ్ యూ గో ఫర్ మోర్ దాన్ 20 hours దే మే ఫేస్ ద లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఆ లిమిటెడ్ డ్యూరేషన్ మాత్రమే చేయాలి. అండ్ డ్యూరింగ్ ఒకేషన్ హాలిడేస్లో మీరు ఫుల్ టైం వెళ్ళొచ్చండి, నో ప్రాబ్లం. లైక్ క్రిస్మస్ హాలిడేస్ కానీ లేదంటే సాటర్డేస్ సండేస్ కానీ ఏంటంటే యూ క్యాన్ గో ఫర్ ద ఫుల్ టైం. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అబౌట్ ఇఫ్ యూ గో ఫర్ ఫుల్ టైం అనమాట. ఓకేనండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు, మీ ప్రెసిడెంట్ అడగండి. నమస్తేనండి. నమస్కారం అండి. సార్ ఇది ఇప్పుడు ఆస్ట్రేలియాలో సార్ చెప్పారు కదా, IELTS అది రాసి 6 point అది వచ్చాక 2 years పనిచేశాక సంథింగ్ పిఆర్ ఏదో వస్తుందని చెప్పారు కదా. అవునండి. అంటే ఒకసారి నేను చదివానండి, పిఆర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కంప్లీట్ సిటిజన్షిప్ రావాలంటే అక్కడ అది 1 lakh అది అమెరికన్ డాలర్ సారీ ఆస్ట్రేలియన్ డాలర్స్ కడితే సిటిజన్షిప్ వస్తుందని చెప్పారండి. అది నిజమేనా కాస్త? సిటిజన్షిప్ వేరు అండ్ పిఆర్ అనేది కంప్లీట్ వేరు అండి. పిఆర్ అంటే ఏంటంటే జస్ట్ మీకు స్టే చేయడానికి ఇచ్చే పర్మిషనే పిఆర్ అంటారు. సిటిజన్షిప్ ఇది అంటే మీకు ఓటు హక్కు కూడా ఉంటే దెన్ దే విల్ బి ఆస్కింగ్ యాజ్ సిటిజన్షిప్ రావాలంటే చాలా కష్టం అండి. పిఆర్ అని ఏంటంటే జస్ట్ అక్కడ స్టే చేయడానికి మాత్రమే అనమాట. సో యూ క్యాన్ స్టే అప్ టు 10 years లేదా 12 years 13 years దాకా స్టే చేయొచ్చు. సిటిజన్షిప్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెన్స్ అండి. సిటిజన్షిప్